ఈరోజు మళ్ళీ మనం ట్రస్ట్ వీడియో తీయడానికి ఈరోజు గుర్రంపల్లి వచ్చినాం. సో ఈరోజు ఇంకా మనకి ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం కళ్ళు అవి ఇవి కనిపించదంట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే చేత కాదంట. సో ఫస్ట్ మనం వాళ్ళని అడుగుదాం వాళ్ళకి ఏమైంది, దాని అకార్డింగ్ ఏంటంటే మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సో అన్న నమస్తే. అన్న నమస్తే. ఆంటీ అన్న మీ పేరేందన్న? గుచ్చయ్య. అంటే ఏమైందన్న మీకు? నర్వ రాదు, కళ్ళు కనిపిస్తాయా మీకు? జర కనిపిస్తాయి. అంటే ఇది మీకు ఎట్లా అయింది? అర్థం కాదు. నడుములు నడవనికి రావు అన్న. మీరు రండి, మీరు వచ్చి ముంగల్కి వచ్చి మీరు చెప్పండి. వీళ్ళకి మాట్లాడడానికి వస్తలేదు అంత క్లారిటీగా. మీరన్నా రండి. అంటే యాక్చువల్లీ వీళ్ళకి ఏమైంది? ఒక్కరు మాట్లాడండి కదా, ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. చిన్న ఉన్నప్పుడు ఎత్తుకపోతున్నా భుజాల మీద చేనకాడ దింపుతుండే, ఎత్తుకపోయి చేనకాడ దింపుతున్నాయి. దింపితే చేనకాడ పని చేసుకొని మళ్ళీ వస్తుండే. అట్లా కొన్ని రోజులు అయినాక ఇల్లంటే ఈయన ఉండాలి ఇక, ఇక్కడ తగలకుండే. ఆయన కూడా పాపం ఆడికి ఈకెళ్ళి ఒక 2 కిలోమీటర్ల దూరం ఎత్తుకుపోతుండే. మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ ఎత్తుకురావాలి పని చేసుకొని. అట్లా ఆయన కొంచెం కాకుండా చనిపోయింది. ఇక అప్పటి నుంచి ఆయనకు నడవడానికి రాదు, ఇదే పరిస్థితి. అంటే ఆయన పుట్టుక నుంచి ఇట్లానే ఉంటుంది. అడుగులు పెట్టుకుని ఆల్రెడీ చూపించిన తక్కువ లేదు అది పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఈయన? ఉండొచ్చు ఇంచుమించు 30 ఉంటాడు. ఓకే. అంటే వాళ్ళ డాడీ ఎప్పుడైతే చనిపోయిండో ఇక ఆయన బయటికి రాకుండా ఇక్కడ ఈయన నీళ్ళు తెచ్చుకొస్తారు. ఎవరి వేరు వచ్చి అగ్గిపెట్ట ముట్టిస్తేనే ముట్ట చేసుకుంటారు వాళ్ళు. ఈయన బట్టలు ఎత్తుకుంటారు, ఈయన ఉంటారు వాళ్ళకి. ఇక బాత్రూమ్ పోవాలని ఇటుకలు జరుపుకుంటూనే పోతాడు, లేచిపోరు. ఓకే. ఈయన ఏజ్ ఎంత అన్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు ఉంటా అన్నాను? 35. మధ్యలో మాట్లాడకండి ఎవరు, కొంచెం డిస్టర్బ్ చేయకండి. ఫస్ట్ దీని మీద అయిపోయిన తర్వాత మాట్లాడదాం మనం. మళ్ళీ ఈ ఆంటీ ఆమె మంచిగా ఉండే, ఆమెకు రాను ఆమెకు ఎవరు చేసి పెట్టడానికి లేక ఆమెకు శాత కాకుండా అయింది. ఆమె కూడా ఇటుకెళ్ళి కదలని పరిస్థితి. అంటే ఫస్ట్ అయితే మంచిగానే ఉండే, ఏజ్ అవుతుండగానే ఇట్లా అయిపోయింది. ఆయన బయటకు వెళ్ళడం ఇప్పుడు ఇదే ఈయన ఉండాలి. వాన పడితే ఇట్లా, లేకపోతే ఈయన ఇటుకెంచి లోపలికి వాడికించి ఇటు ఎంత దూరం ఇక్కడ వెళ్ళరు, ఒక అడుగు కూడా బయటకు వెళ్ళరు. అంటే వాళ్ళకి నడవే పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు వర్షం పడినప్పుడు మళ్ళీ అప్పుడు లోపల ఏమైనా వాటర్ ఏమైనా వస్తే కాయం కప్పించుకు ఎవరితో నన్ను వాడితే చెప్పి ఆ పెన్షన్ ఇచ్చినప్పుడు డబ్బులతో కాయం కప్పించుకుంటాం. అంటే మొత్తం ఇంట్లోనే ఉంటారా? మళ్ళీ అన్నం ఇవన్నీ ఎట్లా చేసుకుంటారు? చేసుకుంటారు. మంది అన్నము చేస్తా అంట, కానీ ఎట్లా చేస్తుందో ఆమె తెలుస్తుంది. మన దుల్యం ఎప్పుడు అన్నం వండుకుంటారంట, మరి ఎట్లా వండుకుంటారో వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఏమైనా పెన్షన్ ఏమైనా వస్తుందా? పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది, పింఛన్ వస్తుంది, ఇద్దరికి వస్తుంది. అంటే ఈమె కూడా నడవనికి రాదా, లేకపోతే జస్ట్ ఇట్లా చాలా మీద ఏమున్నా ఇంత దూరం ఇక్కడ అడిగి పెట్టారు వాళ్ళు. అంటే ఈయనకైతే కాళ్ళు కాదు, ఇంకా కళ్ళు కూడా. ఈయనకు ముందు నుంచే కళ్ళు కూడా కనిపించవా? అప్పుడు కళ్ళు కనిపిస్తుంది, మధ్యలో కళ్ళు. అన్నది బంద్ ఫోన్ మంచి. ఓకే. ఈ ఆంటీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? 50-55 ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి పెన్షన్ ఒక 2000 3000 దాకా వస్తుంది కదా? ఎంత వస్తుంది? 2000 పెన్షన్ వస్తుంది. వాళ్ళ ఆధారం మీద భూమికి ఏం లేదు, అంతా ఉండే అప్పుడు అమ్ముకుంటారు. తమ్మిళ్ళు బిడ్డలు అమ్ముకుంటారు, వాళ్ళకి ఏం ఆధారం లేదు. ఆ పెన్షన్ మీదే వాళ్ళ ఆధారపడి. ఆయన ముంగలు పంపేయ కదా ఆయన. ఒక్క నిమిషం తీసుకోండి, మీరు దగ్గర పెట్టుకొని చెప్తే వినిపిస్తుంది వీడియోలో. ఓకే, చేతిలో పట్టుకోండి. అంటే ఇప్పుడు ఇలాగ ఆస్తి ఏం లేదా? మళ్ళీ ఇప్పుడు ఈ ఇల్లు అయితే వీళ్ళ మీద. ఇప్పుడు వీళ్ళకి నెక్స్ట్ కొడుకులు కూతుళ్ళు ఎవరు లేరు. ఆయనకు అప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి కదా, ఇక ఆయనకు అంతే. ఇక ఈయనకి అక్కన చెల్లె తమ్ముడు అన్న అక్కలు ఉన్నారేమో, ఒక ఆమె ఉంది. ఇక ఆమె ఎప్పుడో ఒకసారి వస్తుంది, అమాసకు పుణ్యానికి పోతుంది అంతే, ఆమె ఏం చేయదు. అయితే ఆమెకు పెళ్లి చేసి పంపించేసారు. వాళ్ళ ఆయన పెళ్లి చేసారు. ఇక అలా చచ్చిపోయాక ఇప్పుడు వీళ్ళే
అందరం. సరే వీళ్ళకి నేను చారిటీ నుంచి ఇస్తా కానీ వీళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా మళ్ళీ వండుకోనికి మళ్ళీ దానికి ఇక మేము వండుతాంట బియ్యం వండుకుంటారు మళ్ళీ నాకు పొయ్యి అంటే ఎట్టి సార్ వీళ్ళకు ఇక వాళ్ళు బియ్యం కడుక్కొని పెట్టుకుంటారు. ఇక మెత్త ఉన్నా ఏమున్నా వాళ్ళు తింటారు. వాళ్ళ సైడ్ మీద అంతే. మళ్ళీ ఇప్పుడు ఈమె కూర ఎట్లా వండుతుంది అప్పుడు మళ్ళీ ఈ కూర ఏం తీసుకుంటారు ఇక ఆమె నుంచి ఇక కూర మీ ఇట్లా ఇక వాళ్ళు గడుసు ఎవరిని అడగలేరు. ఎవరన్నా అడిగితే వేస్తారు కూర ఏమంటే వేసి పోతారు వేరే. సరే నేను చారిటీ నుంచి ఏమంటారు కొంచెం రైస్ బ్యాగ్ కొన్ని సామాన్లు ఇస్తా ఇలా ఒక 2-3 months దాకా వచ్చేదాకా ఇస్తే మళ్ళీ మేము వండుకుంటా. అమ్మ మీరు వండుకుంటారా? అంటే మీకు మాట్లాడి కూడా రాదా? ఆమె శివుని కూడా రావు. అంటే మళ్ళీ మనం మేము సైలెంట్ మీద మనం మాట్లాడుతుంటే మనం నోరు చూసుకుంటాం అంత తప్ప మీకు అమ్మో టాకింగ్ సెన్స్ అంత తప్ప అనేది ఏం చేయదు. సరే ఉండను వాడికి రావాలి. ఉండండి డాడీ ఇవన్న మా చారిటీ నుంచి ఈమెకి కొంచెం రైస్ బ్యాగ్ ఇంకేంటంటే కొంచెం ఈమెకి వీళ్ళకి ఒక 2 months సరిపోయే అంత ఏమంటారు నూనె అవి సామాన్లు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే విలేజ్లల్లో ఎట్లయినా సరే మనకి వెజిటబుల్కి అయితే ప్రాబ్లం అయితే రాదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫార్మర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఇట్లున్నారు కాబట్టి ఫార్మర్స్ విలేజ్లో కాబట్టి వాళ్ళే తెచ్చిస్తారు. కాబట్టి మేమైతే వెజిటబుల్స్ ఇవ్వాలి గ్రోసరీ ఇచ్చినాం. ఈ రైస్ బ్యాగ్ కూడా ఇక్కడ దొరుకుతుంది కానీ ఏదో ఇచ్చినాం ఫార్మాలిటీకి. కానీ మేము వీళ్ళకి గ్రోసరీ అంటే బిస్కెట్స్, ఆయిల్ ప్యాకెట్, సబ్బులు, వీళ్ళు ఇప్పుడు స్నానం చేసుకునేటప్పుడు సబ్బులు, కోల్గేట్, సాల్ట్, ఇది ఏమంటారు పసుపు, షాంపులు ఇవన్నీ మా దగ్గర నుంచి ఇస్తున్నాం. వీళ్ళకి ఒక 1-2 months అయితే ఆరామ్స్ వస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే నాకు ఒక డౌట్ ఏందో వస్తుంది అంటే వీళ్ళు ముందు ఎప్పుడన్నా హాస్పిటల్ కానీ ఇట్లా ఏమన్నా చూపించారు అయినా చిన్న ఉన్నప్పుడు? కానీ మంచిగా లేదు. చిన్న ఉన్నప్పుడు మాకు తోలుకపోయిన ఆయన కానీ ఎప్పుడు ఆయనకు తోలుకపోయింది కానీ మార్మార్ పోయిండ్రు వెన్నుకొండ అక్కడ పోయిండ్రు అసలు మంచిగా లే. అంటే తిరిగేది అయితే తిరిగిరు కాలే మంచిగా. ఆయన పుట్టుకొచ్చి ఒక అడుగు నడవలే. వాళ్ళ ఆయన ఇట్లా బుధాన్ని ఎత్తుకుపోయి దింపుతుండే ఆడికించి మళ్ళీ ఎత్తుకుని వస్తుండే. ఏదో తట్టేస్తే ఆడ కూర్చుంటుంటే ఆడికెళ్తా మళ్ళీ ఆడికించి మళ్ళీ సాయంత్రం ఎత్తుకుని వస్తుండే. అయితే నేనైతే ఇప్పుడైతే అంటే తిరిగేది అయితే తిరిగిరు అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఆయన లేడు, ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళకి. సరే ఇవైతే గ్రోసరీ ఇస్తున్నాం వీళ్ళకి సరిపోయేంత. కానీ ఇన్ కేస్ వీళ్ళకి ఏమైనా ఫ్యూచర్లో ఇప్పుడు కాకుండా ఇంకా ఫైనాన్షియల్గా ఏమన్నా మనీ లాగా ఏమన్నా ఉంటే మేము ఏంటంటే చారిటీ నుంచి ఇస్తాం వీళ్ళకి ఏమన్నా అయితే. కానీ ఇప్పటికి నేను కొంచెం వీళ్ళకి ఇస్తా అంతే. వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్గా మన దగ్గర అంత ఏమంటారు ఫండ్ లేదు. కానీ ఎంత అవుతుందో అంత ఇస్తున్నాం. కానీ అన్నిటికన్నా వీళ్ళకే చాలా తక్కువ మనీ ఇస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఏంటంటే విలేజ్ కదా, వీళ్ళకి ఎట్లా అన్ని ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఖర్చు రాదు. అదే సిటీలో అయితే కొంచెం ఎక్కువ ఇస్తే మేనేజ్ అవుతుంది. అయితే వీళ్ళకి ఇవ్వాలా మీకు ఇవ్వాలా? ఇంకోండి అన్న కాకా పైసలు మీరు ఏమంటారు మీకు ఏమన్నా మెడిసిన్స్ ఏమన్నా అవసరం ఉన్నప్పుడు వాడుకోండి. ఈ పైసలు మీరు ఎవరు కడితే వాళ్ళకి వేస్ట్ అయ్యకండి, పైసలు వేస్ట్ చేసుకోకండి. మీకు ఇన్ కేస్ ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు మా చారిటీకి కాల్ చేసి మీకు ఏమైనా హెల్ప్ ఉంటే చెప్పొచ్చు. ఓకే, అంటే అంటే మీరు చెప్పండి. అంటే ఆయనకు అర్థమవుతలేదు అనుకుంటా. అంటే ఆయనకి రేపటి టైంలో ఎప్పుడన్నా ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అంటే పైసలు ప్రకారంగా రేపు ఎవరైనా చనిపోతే ఇట్లా ఏమన్నా వీళ్ళ ఇక్కడ నుంచి వీళ్ళ తరపు నుంచి నేను వాళ్ళకి ఎంతనో ఎంత ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేస్తా అని చెప్తున్నా. సరే సార్.
ఓకేనా? మీరు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ, ఇంత దూరం వచ్చినందుకు మాతోటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మా చారిటీకి చెప్పొచ్చు, మేము కూడా వాళ్ళది వచ్చి ఇట్లా ఒక వీడియో తీస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఇదేంటంటే గుర్రంపల్లిలో ఉందన్నమాట వీళ్ళు. మీరు ఈ గుర్రంపల్లిలో ఎక్కడన్నా పక్కన ఉంటే వీళ్ళకి కూడా వచ్చి ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే వచ్చి చేయొచ్చు. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రీవియస్ వీడియో ఏదైతే మనం షూట్ చేసినామో ఒక ఆంటీకి నగరము, ఇక్కడ నుంచి అడిగి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ వీడియో కూడా చూడాలంటే పైన డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టినాం.